ఈ మధ్యలో అసలు ప్రైజెస్ పెరగడం ఏందో కానీ ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడం చాలా కష్టమైపోయింది. కొన్ని మొబైల్స్ అయితే అసలు లాంచ్ కావడం లేదు, ఎందుకంటే ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఒకవేళ మొబైల్స్ లాంచ్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ ప్రైజెస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని స్పెసిఫికేషన్స్ని తగ్గించి మరీ స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారు. బట్ మంచి విషయం ఏంటంటే ఆగస్ట్ 20వ తారీఖుకి ఒక మంచి మొబైల్ లాంచ్ కాబోతుంది. అదే iQOO Z11. iQOO Z10తో పోలిస్తే iQOO Z11 లోపల ఏమైనా అప్గ్రేడ్స్ ఉన్నాయా, మనం బై చేయడానికి వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో ఈ వీడియో లోపల తెలుసుకుందాం. బట్ మంచి విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రైజెస్ పెరిగినా కూడా ఇది ఒక బెటర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ బెటర్ వాల్యూ ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంటి ఈ వీడియో మొత్తంలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది దీంట్లో అప్గ్రేడ్స్ ఉన్నాయా డౌన్గ్రేడ్స్ ఉన్నాయా అని. ఇక ఈ స్మార్ట్ ఫోన్లోని ఫస్ట్ మనం డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ iQOO Z11 రీసెంట్గా లాంచ్ అయిన S2 లాగానే ఉంది. కెమెరా డిజైన్ వైజ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, కెమెరా మాడ్యూల్ సేమ్ అదే బాడీ, చూడడానికి మొత్తం S2 లాగానే ఉంది. సరే, వివో S2 లాగానే ఉంది. బట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే చుట్టూ ఫ్రేమ్ మొత్తం ప్లాస్టిక్ దే ఉంటుంది, బ్యాక్ సైడ్ మెటీరియల్ని కూడా ప్లాస్టిక్ దే ప్రొవైడ్ చేసారు. బట్ దీంట్లో మంచి విషయం ఏంటంటే కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో దీంట్లో అల్యూమినియంని యూజ్ చేసారు. ఇక ఈ iQOO Z11 ఎలాంటి కలర్స్తో లాంచ్ అవుతుంది అంటే బ్లూ అండ్ గ్రీన్. ఇక ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇక ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే. ఇది 1.5K రెజల్యూషన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా iQOO వాళ్ళు గేమింగ్ అండ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్స్ని లాంచ్ చేస్తారు. సో అందుకోసమే స్టూడెంట్స్ని ఫోకస్ చేసుకొని 144 Hz రిఫ్రెష్ రేట్ని ఈ డిస్ప్లే లోపల ప్రొవైడ్ చేశారు. ఇక లీక్స్ ప్రకారంగా చూస్తే దీంట్లో మెయిన్ చిప్ సెట్ వచ్చేసరికి MediaTek Dimensity 7500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ నుండి ర్యామ్ అండ్ స్టోరేజ్ వెర్షన్స్ ఎలా ఉన్నాయి అంటే LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీంట్లో గేమింగ్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఇక దీంట్లో ఎలాంటి కెమెరాస్ని ప్రొవైడ్ చేశారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. ఇక ఈ సెకండరీ కెమెరా ఉన్న వేస్టే అనుకోండి. ఇక ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు అని రూమర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారో లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ 32 మెగాపిక్సెల్ ఉండొచ్చు, బట్ కొన్ని రూమర్స్ ప్రకారంగా చూస్తే 16 మెగాపిక్సెల్ కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. బట్ iQOO వాళ్ళు ఈసారి దీంట్లో ఒక మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంట్లో 9020 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇది 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో అదర్ స్పెసిఫికేషన్స్ ఏముండొచ్చో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక iQOO Z10 లాగానే దీంట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మీకు మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు బెటర్ స్టీరియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లోని IP రేటింగ్ విషయానికి వస్తే దీంట్లో IP68 అండ్ 69 రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెంట్ అనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు రిమోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లో మీకు బెటర్ బిల్డ్ క్వాలిటీని ప్రొవైడ్ చేశారు. దీంట్లో మిలిటరీ గ్రేడ్ 810H సపోర్ట్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లోని వైఫై వెర్షన్ విషయానికి వస్తే Wi-Fi 6తో వస్తుంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. దీంట్లో USB Type-C వెర్షన్ ఏదైతే ఉందో దీంట్లో ఓల్డర్ వెర్షన్ ప్రొవైడ్ చేసారు, అదే USB 2.0. ఇక దీంట్లో MediaTek Dimensity 7500 అల్ట్రా ప్రాసెసర్ ఉండడం వల్ల ఈ ప్రాసెసర్ మీకు 1.2 మిలియన్ అంటూ స్కోర్ని అయితే హిట్ చేస్తుంది. ఇక మీరు iQOO Z11 అంటారా Z11 అంటారా ఏదన్నా కావచ్చు, ఈ స్మార్ట్ ఫోన్ని ఏ ప్రైస్కి లాంచ్ చేస్తారు అనుకుంటున్నారు? దగ్గర 8GB 128GB బేస్ వేరియంట్ని 32,000 నుంచి స్టార్ట్ చేస్తే 35,000 దగ్గర వరకు లాంచ్ చేయొచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీరు లాంచ్ టైంలో కొనుక్కున్నట్లయితే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని దగ్గర 3,000 వరకు అయితే డిస్కౌంట్ రావచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ని ఎవరు బై చేయాలి అంటే మీరు స్టూడెంట్ అయ్యి ఉండి మీకు బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్, గేమింగ్ కూడా లిటరల్గా చేస్తాము అంటే ఈ స్మార్ట్ ఫోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మంచి ప్రాసెసరే ఉంది, పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎలాంటి డోకా ఉండదు. యాక్చువల్లీ ఇది స్టూడెంట్స్కి గేమర్స్కి బెస్ట్ ఆప్షన్. ఓవరాల్గా అన్ని స్పెసిఫికేషన్స్ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ Z10తో కంపేర్ చేస్తే దీన్ని మంచి స్పెసిఫికేషన్స్తోనే లాంచ్ చేయబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రైజెస్ పెరిగిన సిచ్యువేషన్లో ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ 30,000 దగ్గర లాంచ్ చేస్తే ఇది బెటర్ స్మార్ట్ ఫోనే అవుతుంది. ఓల్డర్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ఏదైతే Z10 ఉందో దాన్ని 23K దగ్గర వరకు లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మోస్ట్లీ ఒక 7,000 8,000 ఇంక్రీజ్ చేసి లాంచ్ చేయొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఈ స్మార్ట్ ఫోన్లో వస్తే 30,000లో ఇది వర్తా కాదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే హైప్ పాయింట్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడం మర్చిపోకండి. దిస్ ఇస్ సాయి వంశీ సైనింగ్ ఆఫ్.